నేను చైర్మన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. ఈ మధ్య కాలంలో ఉద్యోగులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం మనం చూస్తున్నాం. అంటే ఉద్యోగులను ఇంతగా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు చూడలే. వాళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు ఉద్యోగులకు చాలా హామీలు ఇచ్చిండ్రు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోనే క్లియర్గా పెట్టింది. ఉద్యోగులకు ఐఆర్ ఇస్తాము, పీఆర్సీ టయానికి ఇస్తాము, పెండింగ్ బకాయిలను క్లియర్ చేసి చాలా హామీలు ఇచ్చిండ్రు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలే. ఐఆర్ ఊసే లేదు. పీఆర్సీ ఇంప్లిమెంట్ చేయాల్సిన టైం దాటిపోయి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలైనా ఇంతవరకు పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేయలే. డిఏలకు దిక్కు లేదు. 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. నిన్న కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఏ అనౌన్స్ చేసింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. పెండింగ్ బకాయిలు పెరిగినాయి తప్ప తగ్గలే. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన శ్వేతపత్రం ప్రకారమే 22,000 కోట్ల బకాయిలు ఉంటే ఈరోజు 35,000 కోట్లకు బకాయిలు పెరిగిపోయినాయి. అవి పెరుగుతున్నాయి తప్ప తగ్గడంలే. ఇంకా పెన్షనర్లకు కార్పొరేషన్ అన్నారు, అది లేదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు గవర్నమెంట్ స్కీమ్స్ ఇస్తామన్నారు, అది లేదు. సిపిఎస్ ఉద్యోగులకు మెరుగైన అంటే జీపీఎస్ కంటే మెరుగైన పెన్షన్ విధానం తీసుకొస్తామని చెప్పిండ్రు, అది లేదు. సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్ లేవు, వాళ్ళకి ప్రమోషన్ లేవు. ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతామన్నారు, అది లేదు. అంగన్వాడీలకు గ్రాట్యుటీ ఇస్తామన్నారు, అది లేదు. ఏ ఒక్కరిని అంటే ఈ ప్రభుత్వం ఉద్యోగ వర్గంలో ఉండే ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా అందరినీ మోసం చేసింది. ఈ ప్రభుత్వంతో పోలిస్తే గత ప్రభుత్వం 100 రెట్లు మేలు. గత ప్రభుత్వం పీఆర్సీ ఇచ్చినప్పుడు ఇప్పుడుండే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? రివర్స్ ప్రభుత్వం ఇది, రివర్స్ పీఆర్సీ ఇచ్చిందని చెప్పింది. ఆ ప్రభుత్వం రివర్సో గివర్సో ఏదో ఒకటి ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి పీఆర్సీ ఇచ్చింది. కలిసి మీకు పీఆర్సీ ఇచ్చే ఉద్దేశం ఉందా? ఈ రోజుకి పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేయలేదు. పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేసినాక మళ్ళీ రిపోర్ట్ ఇవ్వడానికి 1 ఇయర్, దాని మీద చర్చలకు దానికి ఎంత టైం? మినిమం 2 ఇయర్స్ పడుతుంది. ఇప్పుడు నువ్వు ఇప్పటికి పీఆర్సీ కమిషన్ అపాయింట్ చేయకపోతే పీఆర్సీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు గత ప్రభుత్వం రివర్స్ పీఆర్సీ అన్నారు కదా. అసలు గతంలో ఇదే ప్రభుత్వం అంటే కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంటే అసలు పీఆర్సీ వచ్చేది ఆ ఉద్యోగులకు? ప్రతి ఉద్యోగి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు ఉద్యోగులు కూడా కొందరు పీఆర్సీకి రివర్స్ పీఆర్సీ అని ఆ రోజు ఆందోళన వ్యక్తం చేసిన ఉద్యోగులు కూడా ఈ 2 ఏళ్లలో ఈ ప్రభుత్వాన్ని చూశారు కదా, ఈ ప్రభుత్వ ఉద్దేశం చూశారు కదా. ఇలాంటి ప్రభుత్వం ఆ రోజు ఉండింటే మనకు పీఆర్సీ ఇచ్చిండేదా? కరోనా ఇబ్బంది ఉంది, మీరే రివర్స్ చేయండి అని మనకు కరోనా ఉండి ఉద్యోగుల నుంచి వసూలు చేయడానికి కరోనా ఉండి పెట్టేవాళ్ళు ఒకటి. గతంలో మనం చేసిన రాజధాని కోసం ఒక ఉండి పెట్టిండ్రు. రాజధాని అప్పుడు ఉద్యోగుల జీతం నుంచి శాలరీ, ఉద్యోగ తుఫాను వచ్చే ఉద్యోగుల జీతం నుంచి ఒకరోజు శాలరీ, తిత్లీ తుఫాను, కేరళ తుఫాను కూడా శాలరీ, అట్లా ఉద్యోగుల నుంచి వసూలు చేసిండ్రు. కరోనా ఉంటే ఉద్యోగుల నుంచి ఎంత వసూలు చేశారో ఉద్యోగులకు ఇచ్చేవాళ్ళ. గత ప్రభుత్వం ఇచ్చిన దాన్ని మీరు విమర్శించారు కదా. గత ప్రభుత్వం కంటే మీరు ఏ రకంగా మంచి చేసిండ్రు? అసలు మీరు వచ్చిన 2 ఏళ్లలో ఉద్యోగులకు చేసిన ఒక్క మంచి ఏంటి? ఏ ఒక్క ఉద్యోగకైనా మీరు చేసిన మంచి ఒకటి ఉందా? గత ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ ఉద్యోగులకు మేలు చేసింది. వేలాది టీచర్ ప్రమోషన్లు ఇచ్చింది. మండలానికి ఒక ఎంఈఓ పోస్ట్ క్రియేట్ చేసి టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చింది. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ వ్యవస్థ తీసుకొచ్చి వాళ్ళకి 1,30,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఆశా వర్కర్లకు జీతం పెంచింది. సమగ్ర శిక్ష ఉద్యోగులకు జీతం పెంచింది. కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులేట్ చేసింది. ఈ రకంగా వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ దాదాపు 80-90% హామీలు గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం రోజుల్లోనే కంప్లీట్ చేసిండ్రు. ఆ ప్రభుత్వానికి మీకు పోలిక ఏంటి? అసలు మీరు ఏం చేసిన ఉద్యోగులకు? అందుకే ఈరోజు ఉద్యోగులందరూ కూడా ప్రతి ఒక్క ఉద్యోగి వచ్చి రోడ్డు మీద రావడానికి సిద్ధంగా ఉన్నారు. మనం చూసిన టీచర్ సంఘాలన్నీ ధర్నా చేసినాయి. ప్యాప్టో ఆధ్వర్యంలో చేసింది. మళ్ళీ విడివిడిగా యూటీఎఫ్ చేసింది, పీఆర్టీ, ఎస్టీవీ, ఇట్లా అన్ని సంఘాలు ధర్నా చౌక్ వచ్చి ధర్నా చేస్తున్నాయి 1000 మందితో. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. అంటే ఉద్యోగులు ఏం చేయాలంగా? రిక్వెస్ట్ చేసినా పట్టించుకోరు, ధర్నా చేసినా పట్టించుకోరు. మీ నుంచి ఉద్యోగులు హక్కులు సాధించుకోవాలంటే ఏం చేయాలి? స్ట్రైక్ చేయాలా? స్ట్రైక్ చేస్తేనే మీరు రెస్పాండ్ అవుతారా? ఇంత ఉద్యోగులు ఇంత నిర్లక్ష్యం చేయడం, ఇంత అన్యాయానికి గురి చేయడం ప్రభుత్వానికి మంచిది కాదు. అందుకే ఈరోజు వైఎస్ఆర్ టీచర్ అసోసియేషన్ కూడా మీటింగ్ పెట్టుకొని వాళ్ళు కూడా ధర్నాకు పిలుపునివ్వడానికే ప్రభుత్వం మీద పోరాటం చేయాలి. ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు, ఉద్యోగుల పట్ల ఏమాత్రం సానుభూతి లేదు. వాళ్ళు చెప్పిన అంశాలన్నీ ఏ ఒక్కటి అమలు చేయకపోగా ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం ఎక్కువైంది.
టీచర్లకు యాప్లు తగ్గిస్తామని చెప్పిండ్రు. ఒక యాప్ తగ్గిందా? ఒక యాప్ వల్ల జరిగే పని తగ్గిందా? యాప్ నెంబర్లు తగ్గించిండ్రు. అంటే ఉండే యాప్లన్నింటినీ తీసుకొచ్చి ఒక యాప్లో పెట్టి, అంటే అన్ని యాప్లు చేసే పని అంతా ఒక యాప్లో పెట్టి యాప్లు తగ్గించడం అంటే అదే నెంబర్ తగ్గించడం, అది యాప్లు తగ్గడం అంటే యాప్ల వల్ల జరిగే పని, చేసే పనిని తగ్గించాలా. అలాంటిది ఏం తగ్గలే, అలాంటిది పెరిగింది టీచర్లకు. అట్లా ప్రతి ఉద్యోగి కూడా, సచివాలయ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వాళ్ళ కుక్కలు వాళ్ళే లెక్క పెట్టాలి, ఏదన్నా ఉత్సవం జరిగితే మరుగుదొక్కుల దగ్గర వాళ్ళే ఉండాలి, పార్కింగ్ దగ్గర వాళ్ళే ఉండాలి, ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు అందించాలి, ఇంటింటికి వెళ్ళి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పాలి, కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించి ఇంటింటికి వెళ్ళి వాళ్ళే జీఎస్టీ తగ్గిందని చెప్పాలి. ఇట్లా ప్రతి పనికి వాళ్ళే, ప్రతి పనికి ఇంటింటికి తిరిగి వాళ్ళే పనిచేయాలి. మళ్ళీ పైపెచ్చి ఏంటి, మీరు సచివాలయంలో ఉండడం లేదు. మీరు ఉండనిచ్చే కదా ప్రభుత్వం, సచివాలయ ఉద్యోగం సచివాలయంలో ఉండనిచ్చే కదా. వాళ్ళు మీరు ఎంటబడి ఇంటింటికి తరుముతారు. ప్రతి పని ఇంటికి వెళ్ళి ఇంటింటికి చేయండి, వాట్సాప్ గవర్నమెంట్స్ మీద ఇంటింటికి వెళ్ళి అవగాహన కల్పించండి. ఇప్పుడు సెన్సస్ వచ్చింది, సెన్సస్ ఈ హౌస్ ట్యాగింగ్ చేయాలి, అది కూడా వీళ్ళే వెళ్ళి ఆ పబ్లిక్ వాళ్ళ చేతిలో ఫోన్ తీసుకొని మీరు ట్యాగ్ చేయండి అని చెప్తున్నారు. ఏంటి, మీరు వాళ్ళు పని చేయకపోగా మళ్ళీ వాళ్ళను సచివాలయం ఉంచకుండా మీరు ఊర్లోకి తరుముతూ మళ్ళీ సచివాలయంలో ఉండడం లేదని వాళ్ళకు ఐవీఆర్ఎస్ కాల్ చేసి మీ ఎంప్లాయీ సచివాలయం అందుబాటులో ఉండడా లేడు అంటే ఆ ఉద్యోగి మళ్ళీ నోటీసు, నిన్ను ఎందుకు సస్పెండ్ చేయకూడదని. ఏంటి టార్చరు? ఉద్యోగులు మరి ఇన్ని రకాలుగా ఇంత ఇబ్బంది పెట్టడం అనేది, కొత్త పద్ధతుల్లో ఉద్యోగులను ఎట్లా ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం కొత్త పద్ధతులు తీసుకొచ్చింది ఉద్యోగులను ఇబ్బంది పెట్టడానికి. మీరు ఫస్ట్ ఇచ్చిన ఉద్యోగులకు ఇచ్చిన హామీనే అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తాం, గత ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బంది పెట్టిందని. గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది లేదు కానీ మీరు అంతకు 100 రెట్లు ఈ ప్రభుత్వంలో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. అయినా ప్రభుత్వం ఏమాత్రం దేనికి అసలు ఎవరేం మాట్లాడే, ఉద్యోగులు మీరు ఇష్టం వచ్చింది ఏమైనా మాట్లాడుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు ధర్నా చేసుకోండి, మాకేం ఇబ్బంది లేదు, మేమేం పట్టించుకోము. ఇంత నిర్లక్ష్యంగా, ఇంత ప్రభుత్వం ఉద్యోగులు అంటే ఇంత చిన్న చూపు, ఇంత నిర్లక్ష్యం ఉంది. ఇది ఖచ్చితంగా ఈ నిర్లక్ష్యాన్ని తగ్గించి ప్రభుత్వం ఈ కిందికి దిగొచ్చేలాగా ఉద్యోగులు పాటు చేస్తారు. ఉద్యోగులతో పెట్టుకుంటే ఏమవుతుందో గతంలో చూసింది ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఉద్యోగులతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలిసి కూడా మరి ఈసారి ఎందుకో ఇంకా ఎక్కువ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగులతో ఏమి కాదనుకుంటున్నామో, ఖచ్చితంగా ఉద్యోగులు అందరూ ఏకమై రోడ్డు మీదకి వచ్చి ఏం జరుగుతుంది అనేది ముందు తెలుస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉద్యోగుల వైపు చూడాలి. ఉద్యోగులు చేస్తామన్నాయి, మీరు అన్ని చేయలేకపోతే ఏవి చేయగలుగుతా అవన్నా కనీసం ఒక మీటింగ్ పెట్టి, గత ప్రభుత్వంలో మీరు తిడుతున్నారు, గత ప్రభుత్వం 3 నెలలకు ఒక మీటింగ్ పెట్టి ఉద్యోగులను పిలిచి మాట్లాడేది, ఈ సమస్య చేయగలం, ఈ సమస్య చేయలేమని చెప్పేది. మీకు అది కూడా లేదు. గత ప్రభుత్వంలో మాకు సిఎస్ గారు అందుబాటులో ఉండేవాళ్ళు, గవర్నమెంట్ అడ్వైజర్ గారు అందుబాటులో ఉండేవాళ్ళు, మంత్రుల కమిటీ ఒకటి ఉండేది, ఆ కమిటీ మెంబర్స్ మినిస్టర్లు బొత్స సత్యనారాయణ గారు, పేరు నాని గారు, ఆదిమూలం సురేష్ గారు, ఇలాంటి మినిస్టర్ల కమిటీ వాళ్ళు అందుబాటులో ఉండేవాళ్ళు. మా ఉద్యోగ సమస్యలు చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు చెప్పుకోవడానికి ఎవరు లేరు అక్కడ. మేము మీ ద్వారా, మీడియా ద్వారా చెప్తే పట్టించుకోరు, రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే పట్టించుకోరు. ఎట్లా ఉద్యోగులు ఏం చేయాలా, ఎట్లా సమస్యలు పరిష్కరించాలా? అంటే ఒకసారి మీరు ఉద్యోగులకు ఏదైనా హామీ ఇచ్చి ఓట్లు వేయించుకుంటే తర్వాత ఇలా అవసరం లేదు, వీళ్ళతో ఏమవుతులే అని అనుకుంటున్నారా? ఇంత అన్యాయం చేస్తారా ఉద్యోగులకు? ఇంత ద్రోహం చేస్తారా ఉద్యోగులకు? ఏమన్నా ఇట్లా మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళకు సస్పెండ్ చేయడం, తీసేసామని బెదిరించడం. మొన్న నేను ఒక అసెంబ్లీ సెక్రటరీ ఇష్టారాజ్యంగా వస్తుంటే దాని మీద మాట్లాడితే పచ్చ జర్నలిస్టులు కొందరు వచ్చి ఏదేదో పచ్చకామల జర్నలిస్టులు మాట్లాడుతున్నారు నన్ను తీసేస్తారని. ఎందుకు తీసేస్తారు? ఏ రకంగా తీసేస్తారు? నేను చేసిన తప్పేంటి? అంటే మీరు భయపడిపోయి అందరు మీరు ఏం చేయకపోయినా కామ్గా ఉండి ఉద్యోగులందరూ మీకు వణుకుతా కామ్గా ఉండాలా? మిమ్మల్ని ప్రశ్నించకుండా, మీరు చేసే తప్పులను, మీరు ఉద్యోగులు చేసే అన్యాయాన్ని ప్రశ్నించకుండా ఉండాలా? ఖచ్చితంగా ప్రశ్నించుతాం, ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. ఇంకా ఎక్కువ మీరు ఎంత అనగదొక్కే కొద్దీ అంత ఇంకా ఎక్కువ కష్టపడి, ఇంకా ఎక్కువ ధైర్యంతో, ఎక్కువ కసితో పనిచేస్తాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దిగొచ్చేదాకా ఫైట్ చేస్తాం. ప్రభుత్వం గతంలో మేము లాస్ట్ మీటింగ్లో కూడా చెప్పా, ఉగాది లోపల ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోతే, ఉద్యోగులకు ఎలాంటి మెయిన్ చేయకపోతే ఏప్రిల్ నుంచి నిరసన కార్యక్రమాలు ఉంటాయని చెప్పి. కాకపోతే ప్రభుత్వం మొన్న ఉద్యోగులకు, రిటైర్ ఉద్యోగులకు కొంత పెండింగ్ బకాయిలు ఇచ్చిందని చెప్పి వార్తలు వచ్చినాయి. అందుకు ఒక 2 రోజులు ఆగినాము. ఖచ్చితంగా మేలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపున జిల్లాల వ్యాప్తంగా ఫస్ట్ అనంతపురం జిల్లా మొదలుకొని జిల్లా వ్యాప్తంగా నిరసన తెలియజేస్తాం. ప్రభుత్వం ఇచ్చిన మొన్న చెప్పిన దానికి కూడా, అంటే ప్రభుత్వం బకాయిలు కూడా సంక్రాంతికి డిఏ బకాయి ఇస్తామని చెప్పింది. ఎంతమందికి ఇచ్చింది? ఇంకా సంక్రాంతికి ఇస్తా డిఏ బకాయి అందరికి ఇవ్వలే, చాలామంది ఉద్యోగులు పల్లె.
అది పట్టించుకోకుండా మళ్ళీ ఇప్పుడు పెన్షనర్లకు పేమెంట్ చేసినామంటున్నారు. ఎంతమంది చేసినామో క్లారిటీ లేదు. పేపర్ వాళ్ళు మాత్రం కొన్ని పేపర్ వాళ్ళు అంతా అయిపోయింది. గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేయగానే అది ఇంప్లిమెంట్ అయిందా లేదా అని చూసుకోవడంలే వాళ్ళు. అయిపోయింది ఇంకా, అంటే గవర్నమెంట్ డిఏ ఇస్తానని చెప్పగానే ఆ డిఏ ఇచ్చేసింది ఉద్యోగుల అకౌంట్లో. అప్పుడు సంక్రాంతి అప్పుడైతే ఒక్కొక్క ఆంధ్రజ్యోతి పేపర్ రాసింది, ఒక్కొక్క ఉద్యోగ అకౌంట్లో 70,000 పడిపోయినాయి. ఎవరు అకౌంట్లో పడినాయా? ఈ వార్త రాసినందుకు మీ అకౌంట్లో పడినాయేమో తప్ప ఉద్యోగుల అకౌంట్లో పడలే. అట్లా ఇప్పుడు పెన్షనర్లకు బకాయిలు ఇస్తున్నానని చెప్తే 7,000 కోట్లు ఇచ్చినాను అంటే, ఇంకో కొందరు 21,000 కోట్ల బకాయిలు పేమెంట్ చేసిందంటే ఎక్కడ పేమెంట్ చేసిండ్రు? అన్ని పేమెంట్ చేసింటే ప్రభుత్వం స్పష్టంగా ఒక రిపోర్ట్ ఇవ్వమనండి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటికి ఉన్న బకాయిలన్నీ, ఈ 2 ఏళ్ల కాలంలో కొత్తగా యాడ్ అయిన బకాయిలన్నీ, ఈ ప్రభుత్వం చెల్లించిన బకాయిలన్నీ, మొత్తం మీద ఒక క్లారిటీ ఒక రిపోర్ట్ ఫైనాన్స్ సెక్రటరీ ఇవ్వమండి, ఫైనాన్స్ మినిస్టర్ గారిని ఇవ్వమండి. గత ప్రభుత్వంలో 22,000 కోట్ల బకాయిలు ఉన్నాయని మీరే చెప్పిండ్రు. అవి పెరిగినాయా తగ్గినాయా మీరు చెప్పండి. మీరు క్లియర్ చేస్తే తగ్గాలి కదా. 22,000 కోట్లు 35,000 కోట్లు అయినాయని ఈరోజు అందరు చెప్తున్నారు. నేనే కదా, ఏ సంఘం నాయకుడైనా ఇంతకన్నా తక్కువ చెప్పిండా? బకాయిలు ఉద్యోగులు రావాల్సిన బకాయిలు 35,000 నుంచి 40,000 కోట్లు ఉన్నాయని చెప్తే ఏ సంఘ నాయకుడని అంటున్నారు తప్ప తగ్గినాయి అంటున్నారా? మీరు క్లియర్ చేసి ఎందుకు పెరుగుతాయి తగ్గకుండా? ఇట్లా ప్రతి విషయంలో కూడా ఏదో బ్లఫ్ చేయడం తప్ప ఉద్యోగులకు ఖచ్చితంగా మేలు చేయాలని ఆలోచన ప్రభుత్వం లేదు. కాబట్టి ఈరోజు అందరూ రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేయడానికి ముందుకు వచ్చిండ్రు. అలాగే ఈరోజు కూడా వైఎస్ఆర్ టీచర్ అసోసియేషన్ వాళ్ళు కూడా మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు ఒక కార్యక్రమం ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం కోసం ఒక నిరసన కార్యక్రమం తెలియాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఈరోజు. ఆ వివరాలన్నీ వైఎస్ఆర్ టీచర్ ఫెడరేషన్ అధ్యక్షుడు జాలిరెడ్డి గారు మీకు వివరిస్తారు. నా పేరు జాలిరెడ్డి, వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ఈరోజు మా యూనియన్ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది ఇక్కడ తాడేపల్లిలో. ఇది జరగడానికి ముందు రాష్ట్రంలో అనేక మంది ఉపాధ్యాయులు, అన్ని సంఘాలు ఉద్యమాలు చేస్తున్నాయి. మన సంఘం కూడా చేయాలి, మీ సంఘం కూడా చేయాలని చెప్పి అనేక మంది ఫోన్లు గతంలో మేము ఎప్పుడు చూడలేదు. ఉపాధ్యాయులు ఉద్యోగుల్లో అంతా ఈరోజు అసంతృప్తి. దీనికి కారణం మీ అందరికీ తెలిసిందే. ఎలక్షన్కు ముందు అనేక హామీలతోటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2 సంవత్సరాలు అయినప్పటికీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉండడమే. అన్న చెప్పినట్టు రివర్స్ పీఆర్సీ ఇచ్చాడని గత ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా అన్నటువంటి ఈ ప్రభుత్వం కనీసం 2 సంవత్సరాలు కావస్తున్న పీఆర్సీ ఊసే లేదు. డిఏల యొక్క ఐఆర్ అనేది అసలు ప్రకటించిన పరిస్థితి. ఉన్న కమిషన్ చైర్మన్ తొలగించడం, బలవంతంగా అతను రాజీనామా చేయడం, ఆ కమిటీకి మళ్ళా కమిషన్ని నియమించకపోవటం అనేది ఒకటైతే, ఇక ఐఆర్ అనేది అలాంటి ఆలోచన చేస్తున్న పరిస్థితి లేదు. మేము ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నాం. 30% ఐఆర్ అనేది మేము కోరుకుంటున్నాం. అది త్వరలో ప్రకటించాలి. ఈ రోజున రేపు హాలిడేస్ వెంటనే ఫ్యాఫ్టో వాళ్ళు, అనేక సంఘాలు ఈ విధంగా కార్యాచరణ చేసి ఉద్యమానికి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇకనైనా ప్రభుత్వం తెలుసుకొని పీఆర్సీ కమిటీ నియమించి ఐఆర్ని వెంటనే 30% ఐఆర్ని ప్రకటించాలి. డిఏలు కూడా 4 డిఏలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలానే బకాయిల విషయంకి వస్తే 30,000 కోట్లని 35,000 కోట్లు అంటున్నారు. కరెక్ట్గా క్లారిటీ లేరు. ఈ మధ్యనే బకాయిలు మేము చెల్లించామంటున్నారు, 7,000 కోట్లు అంటున్నారు. అసలు ఏది క్లారిటీ, స్పష్టత లేదు. ఆ విధంగా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులున్నాయి. గత ప్రభుత్వం ఏం చేయలేదనడానికి మేము చెప్తున్నాం. గత ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాగానే హామీల్లో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా మేము కలవడం జరిగింది. కలిసినప్పుడు గత సుమారుగా ఒక 25 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల సమస్య, పండిట్స్, అలానే పీఈటీల అప్గ్రేడేషన్ విషయంలో మేము పాంగల్ని స్పందించి వెంటనే అప్పుడు ఉన్నటువంటి అడ్వైజర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసాము. ఆయన వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోయి ఆ సమస్యని పరిష్కరించడం, సుమారు రాష్ట్రంలో 15,000 మంది ఉపాధ్యాయుల యొక్క జీతాల విషయంలో కానీ ఆర్థికంగా వాళ్ళ కుటుంబాల్లో ఒక సంతోషాన్ని నింపినటువంటి విషయం ఉంది. ఆ విధంగానే విద్యార్థుల విషయంలో కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి అన్ని స్కూల్స్ని కూడా ఈరోజు ప్రపంచ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో నిలిచే విధంగా స్కూల్స్ని చేయడం జరిగింది. అలానే సిలబస్ విషయంలో కూడా అనేక మార్పులు, డ్రాప్అవుట్స్ కోసంగా అమ్మఒడి పెట్టిన విధానం కానీ, ఆయన విద్యా శాఖ కోసం అనేక విధంగా ఆయన తను సొంత శాఖలాగా ఇష్టం
ఆ శాఖ అంటే తను ఇంట్రెస్ట్గా చేసిన విధానం చూస్తే ఈరోజు ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తుందో అర్థమవుతుంది. కాబట్టి మేము వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్గా ఈరోజు రాష్ట్ర శాఖ ఒక నిర్ణయం తీసుకున్నాము. ఈ లోపల ఎలాంటి పిఆర్సీ విషయంలో కానీ ఐఆర్ విషయంలో ప్రభుత్వం కానీ నిర్ణయం చెప్పలేనప్పుడు మే 6వ తేదీ వచ్చే నెల 6వ తేదీ మేము ఈ విజయవాడ ధర్నా చౌక్లో ఒక ధర్నా కార్యక్రమానికి పిలుపునిస్తున్నాం. మాతో కలిసి వచ్చేటువంటి అన్ని సంఘాలతోటి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతోటి ఈ మే 6వ తేదీ విజయవాడ ధర్నా చౌక్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఒకరోజు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా ఈరోజు అన్ని సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం జరిగింది. కళ్ళు తెరిచి పిఆర్సీ ఐఆర్ విషయంలో ఒక స్పష్టత ఇవ్వాలి, ఒక హామీ ఇవ్వాలి, ఒక నిర్ణయాన్ని ప్రకటించాలని చెప్పి కోరుకుంటున్నాం. నా పేరు ఎస్ జంషీద్, వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పట్ల పూర్తి నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుంది. చాలా దారుణంగా అమానుషంగా వ్యవహరిస్తోంది. ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ పిఆర్సీ గడువు తీరిపోయి దాదాపు 3 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా పిఆర్సీ ఊసి ఎత్తకపోవడము ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల ఏ విధంగా ఉందో తెలియజేస్తోంది. ఇచ్చిన హామీలను పక్కన పెట్టి పూర్తిగా నిర్లక్ష్యం చేయడము ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేయడం కాదా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. దగా చేయడం కాదా, నిండా ముంచేయడం కాదా? వాళ్ళు ఎంతో ఆశలతో మీకు అండగా నిలబడిన ఉద్యోగ ఉపాధ్యాయులను మీరు ఇంత దారుణంగా మోసం చేయడము అమానుషంగా భావిస్తా ఉన్నాం. ఉద్యోగ ఉపాధ్యాయుల లోకమంతా వచ్చేసి అనేక సంఘాలు, సోదర సంఘాలు వచ్చేసి అనేక ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ తరఫున కూడా జిల్లా కలెక్టర్ల వద్ద వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. కానీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. అందుకే ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి అయినా సరే ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించే విధంగా ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగా వచ్చే నెల 6వ తేదీన వచ్చేసి విజయవాడలో ధర్నా చౌక్ వద్ద ఒక పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఈ కార్యక్రమంలో కలిసి వచ్చే ఉపాధ్యాయ సంఘాలతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కలుపుకుని విజయవంతం అందరూ పాల్గొనాలని చెప్పి సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాం.